సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలకెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. కరాటేలో ప్రపంచ రికార్డును నెలకొల్పిన విక్టరీ షోటోకాన్ విద్యార్థులు అభినందిస్తూ సన్మానించిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. విద్యతో పాటు కరాటేలోనూ రాణించాలని విద్యార్థులకు పిలుపు. పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా పకడ్బందీ చర్యలు చేపట్టాం. రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ వెల్లడి. దేశంలో మార్పు కోసం కృషి చేస్తున్న కేసీఆర్కు బాసటగా నిలవండి. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటేష్ నేతకానిని భారీ మెజార్టీతో గెలిపించండి. మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ విజ్ఞప్తి. వాగ్దానాలను విస్మరించి తెలంగాణలో అరచేతిలో వైకుంఠం చూపెడుతున్న కేసీఆర్. కానీ కాంగ్రెస్ ప్రచార సభలో ఎంపీ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్ విమర్శలు. నిర్దేశిత వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించబోతున్నాం. ఆర్జీవన్ విజయపాల్ రెడ్డి వెల్లడి. ఫైన్ లైన్ ఓసీపీ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా చర్యలు చేపడుతున్నామని సూచన. కానీ ముస్లిం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనాజా వ్యాన్ ప్రారంభించి ఆర్గనైజేషన్ ప్రతినిధులను అభినందించిన ఎమ్మెల్యే కోరుకంటి. మంత్రి ఈశ్వర్ ఎమ్మెల్యే చందర్ సమక్షంలో స్వంత టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన పెద్దంపేట శంకర్ గౌడ్. వివరాలు చూద్దాం. ఆత్మరక్షణకు దోహదపడే కరాటే పట్ల విద్యార్థులందరూ ఆసక్తిని కనబరుస్తూ విద్యతో పాటు కరాటే రంగంలో కూడా రాణించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ డూ ఇండియా సంస్థకు చెందిన విద్యార్థులు 500 మంది 5 నిమిషాల్లో 1,50,000 పంచులు చేసి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు ద్వారా వరల్డ్ రికార్డును నెలకొల్పారు. ఈ నేపథ్యంలో అరుదైన ఘనతను సాధించిన కరాటే క్రీడాకారులను అభినందిస్తూ మంగళవారం కని మార్కండే కాలనీలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కోరుకంటి విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కరాటే ప్రాధాన్యతను వివరించారు. విద్యతో పాటు విద్యార్థులకు కరాటే కూడా అవసరమని, ఈ దిశగా తల్లిదండ్రులు కూడా బాధ్యతగా తగు ప్రోత్సాహాన్ని అందించాలని సూచించారు. కాలక్రమంలో కరాటేకు ఆదరణ కరువవుతుండడం బాధాకరమని, స్థానికంగా కరాటేకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేలా ఇక్కడి విద్యా సంస్థల్లో కరాటే క్లాసును కూడా తప్పనిసరి చేసేలా కృషి చేస్తానని చెప్పారు. కాగా కరాటేలో అద్భుత ప్రతిభను ప్రదర్శించి ప్రపంచ రికార్డును నెలకొల్పిన విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ విద్యార్థులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో పిల్లలకు ఏం అవసరం, వాళ్ళకు ఏం నేర్పిస్తే బాగుంటుంది అనేటువంటి నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. ఇంత గొప్ప నిర్ణయాన్ని తీసుకొని పిల్లలకు కరాటేను నేర్పిస్తూ వాళ్ళ ఆత్మరక్షణ కోసం ఏదైనా అవసరమని ఒక మంచి ఆలోచన చేసినటువంటి తల్లిదండ్రులను ఈ యొక్క సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి కరాటేను నేర్పిస్తున్నటువంటి తల్లిదండ్రులకు మీరు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ వాళ్ళు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశయాలకు అనుగుణంగా జీవించాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరూ కూడా ఈ యొక్క సందర్భంగా కోరడం జరుగుతూ ఉన్నది. ప్రత్యేకంగా శంకరన్న ఇంతకుముందు గోదావరికల్లో తగరం శంకర్ అంటే ఇంతకుముందు విలేకరిగానే పేరుండే. ఇవాళ గోదావరికనంతా తెలిసింది కరాటే శంకర్ అని. ఇవాళ గోదావరికనంతా తెలిసింది. నిజంగా దీనికోసం ఎంత ప్రయత్నం ఇట్లాంటి విద్యార్థులను రామగుండం నియోజకవర్గంలో ఇంకా
ఎంతమందిని మీరు ప్రోత్సహించి వాళ్లకు మంచి విద్యను నేర్పిస్తే అంత గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో గతంలో చాలామంది ఈ యొక్క కరాటేను నేర్చుకునేటువంటి పరిస్థితి ఉండే. ఈరోజు కూడా ప్రతి స్కూల్లో కూడా పిల్లలకు కరాటే నేర్పేటువంటి ఒక మాస్టర్ను పెట్టాలని కూడా మేము ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ కానీ అన్నిట్లలో ఖచ్చితంగా కరాటే పీటీ క్లాస్లో ఖచ్చితంగా కరాటే నేర్పించే విధంగా మేము కార్యాచరణలో కూడా ముందుకు పోతామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ అనంతరం విద్యార్థులు పలు కరాటే విన్యాసాలను ప్రదర్శించగా ప్రపంచ రికార్డును నెలకొల్పిన విద్యార్థులను అభినందిస్తూ కార్యక్రమ అతిథులు సత్కరించారు. Now we are going to start the Sudansuki single punch. Let's move the double punch Nihansuki. Let's move Sambansuki triple punch. Now, a check. స్పోర్ట్స్ అండ్ కరాటే అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ తగరపు శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, ఆసరా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెంట రాజేష్, కరాటే రంగ ప్రముఖులు మల్లికార్జున్ గౌడ్, బాబురావు, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పూదరి కుమార్, స్వచ్ఛంద సంఘాల సలహాదారులు దయానంద్ గాంధీ, టీఆర్ఎస్ నాయకులు నూతి తిరుపతి, ఫెస్ శ్రీనివాస్, స్థానిక కళాకారుడు దామెర శంకర్తో పాటు కరాటే మాస్టర్లు, విద్యార్థులు, పోషకులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ తెలిపారు. గ్రేహౌండ్స్ స్పెషల్ పార్టీ పోలీసులతో కలిసి సిపి నక్సల్స్ ప్రభావిత గ్రామాలైన చెన్నూరు అటవీ ప్రాంతంలో గ్రామ సభలు నిర్వహించారు. ముందుగా సిపి అడవుల్లో అణువణువును గాలించి నక్సల్స్ ప్రభావం ఏమాత్రం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని కోరారు. వచ్చే నెల 11న జరగనున్న ఎన్నికల సమయం వరకు ఎవరైనా అపరిచితులు కనబడితే సత్వరమే పోలీస్ శాఖకు సమాచారం అందివ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మావోయిస్టులు ఇచ్చిన బహిష్కరణ పిలుపు నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల డిస్టిక్లో కానీ పెద్దపల్లి డిస్టిక్లో కానీ మహారాష్ట్ర బోర్డర్ సరిహద్దు ప్రాంతమైన మనకి కోటపల్లి వేమనపల్లి మండలంలోనే 16 ఫెర్రీ పాయింట్లు ఉన్నాయి. ఈ 16 ఫెర్రీ పాయింట్లలో అంబుష్లు, 2 గ్రేహౌండ్స్ పార్టీలు, 7 స్పెషల్ పార్టీలు నిరంతరంగా రాత్రింబవళ్లు కూడా ఇక్కడ కాపలా కాస్తున్నాయి. డ్రోన్ కెమెరా సాయంతో పహారా కాస్తూ ఎవరు అనుమానితులు కూడా మహారాష్ట్ర నుంచి కానీ ఛత్తీస్గఢ్ నుంచి కానీ తెలంగాణ స్టేట్లోకి రాకుండా పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాలో నార్మల్ బందోబస్తు పెట్టి చుట్టుపక్కల ఈ గ్రేహౌండ్స్ స్పెషల్ పార్టీలు పెడతాం. తద్వారా ఎవరన్నా వచ్చి పోలింగ్ ప్రక్రియకి అంతరాయం కలిగించే ప్రయత్నాలు చేస్తే వాళ్ళని ధీటుగా ట్యాకిల్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయడానికి పూర్తి సన్నద్ధతతో ఉన్నాం. ఈ కల్లంపల్లి, ఇప్పుడు మన కల్లంపల్లిలో ఉన్నాం. ఈ కల్లంపల్లి ఇదివరకు 20 సంవత్సరాల క్రితం చాలా పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉండేది. అడ్మినిస్ట్రేషన్ కూడా ఇక్కడ రాని పరిస్థితి. ఒక్కరు కూడా ఎటువంటి సమాచారం చెప్పేవాళ్ళు కాదు. దానికి
కారణాలు కూడా ఉన్నాయి. ఇంత దూరం పోలీసులు రావాలంటే మందు పాత్రలు ఇవన్నీ కూడా ఉండేవి. సో ఇప్పుడు కంప్లీట్ ఓపెన్ అప్ అయిపోయింది. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ బెనిఫిట్స్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రిసిటీ, ఈ బేసిక్ కమ్యూనిటీస్ ఏమున్నాయో ప్రజలకు చేరటం వల్ల ఒక 94 మన లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో ఒక కల్లంపల్లిలోనే ఒక 5 ఓట్లు మాత్రమే తప్ప మిగతా అంతా పోలైపోయినాయి. అంటే 96-97% పోలైంది. ఇది చాలా శుభసూచకం. భవిష్యత్తులో కూడా రేపు వచ్చే 10 ఏప్రిల్కి కూడా ఇదే స్థాయిలో ఎన్నికల్లో పాల్గొవాలి. తనకు కావాల్సిన ప్రభుత్వాన్ని వాళ్లే ఏర్పరచుకుని ప్రజాస్వామ్యంలో ప్రధాన భూమికను ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని నిర్ణీత కాలంలోపే సాధించబోతున్నట్లు ఆర్జీవన్ జీఎం విజయపాల్ రెడ్డి చెప్పారు. గత సంవత్సరం కంటే 3 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అదనంగా సాధించడంతో పాటుగా రవాణా కూడా చేయనున్న ధర్మిల ఈ సంవత్సరం కంపెనీ లాభాలు కూడా గతంలో కంటే అదనంగా వచ్చే అవకాశాలున్నాయని సూచించారు. జీడీకే ఫైన్ క్లైన్ను ఓసీపీగా మారుస్తుండడం పట్ల ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా చూస్తామని చెబుతున్న ఆర్జీవన్ జీఎం విజయపాల్ రెడ్డితో మా కరెస్పాండెంట్ పూదర్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఆర్థిక సంవత్సరం చివరి అంకానికి చేరుకున్న నేపథ్యంలో సింగరేణి స్థితిగతులపై మనతో మాట్లాడేందుకు ఆర్జీవన్ జీఎం విజయపాల్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటుంది. ప్రస్తుతం ఉత్పత్తి ఉత్పాదకతల విషయానికి వస్తే ఏం చెప్తారు? కంపెనీ మొత్తంలో కూడా 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 67.5 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా అవుతున్నది సంవత్సరానికి. కానీ ఈ ఒక 1 వీక్లో కూడా మనకు దాదాపు రోజుకి 2,10,000 చొప్పున బొగ్గు ఉత్పత్తి, 2,10,000 చొప్పున బొగ్గు రవాణా కూడా చేయడం జరుగుతుంది. దీని మొత్తానికి మనం చూసుకున్నట్లయితే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అంటే 2017-18 సంవత్సరం కంటే కూడా 18-19 సంవత్సరంలో 3 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అధికంగాను, 3 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా కూడా అధికంగా చేయడం మూలంగా మనకు దాదాపుగా 7% మనము ఉత్పత్తి రేటును పెంచుకొని ముందుకెళ్తున్నాము. తప్పకుండా ఇదే క్రమంలో పనిచేసినట్లయితే వచ్చే సంవత్సరం కూడా మనకు చక్కటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనకు నిర్దేశిత లక్ష్యం పెరిగిన నేపథ్యంలో లాభాల పరిస్థితి ఎట్లా ఉంటుందని భావించవచ్చు? తప్పకుండా ఎప్పుడైతే ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా పెరుగుతుందో కొంచెం ఖర్చులు పెరిగినప్పటికీ కూడా లాభాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా పోయిన ఆర్థిక సంవత్సరం కంటే కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో మనకు లాభాలు పెరిగే అవకాశం ఉన్నది. దాదాపు 10-15% లాభాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి అది సంతోషకరమైన విషయము. అదేవిధంగా ఆర్జీవన్ ఏరియాకి వచ్చినట్లయితే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం దాదాపుగా 20-25% లాభాలు పెరిగే అవకాశం ఉన్నది. ఈసారి కూడా మనము చక్కగా ఉత్పత్తి, ఉత్పాదకతలు కూడా ముందున్నాము. పోయిన సంవత్సరం ఎలాగైతే ఆర్జీవన్ ఏరియా ముందుందో ఈ సంవత్సరం కూడా ముందున్నాం. కాబట్టి తప్పకుండా ఆర్జీవన్ ఏరియాలో కూడా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే కూడా లాభాలు అధికంగా వచ్చే అవకాశం ఉన్నది. ప్రతి ఏటా పెరుగుతూ వస్తున్న లక్ష్యానికి అనుగుణంగా కార్మికులు కూడా కష్టపడి లక్ష్యాలను సాధిస్తున్న పరిస్థితి. కానీ కొన్ని గనులలో, పని స్థలాల్లో సరైన వసతులు లేవని, ఉత్పత్తి సాధనపైన చూపిస్తున్న శ్రద్ధ కార్మికుల సంక్షేమంపై చూపించడం లేదని ఆరోపణలు కార్మిక సంఘాల నుండి కానీ బహిర్గతంగా కానీ వినిపిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? లేదండి దీనికి, ఎందుకంటే నేను ఒప్పుకోను. ముఖ్యంగా సింగరేణి సంస్థ కార్మికుల సంక్షేమం కానీ, వారి రక్షణ విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నది. చాలా ఖర్చు కూడా పెడుతున్నది. ఎవరు మీరు చూస్తున్నారు, మన హాస్పిటల్ రెనోవేషన్ చేయడం కానీ, డాక్టర్స్ను పెంచడం కానీ, స్పెషలిస్టులను ఇక్కడ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, అదేవిధంగా ప్రతి క్యాంటీన్లో కూడా మనం ఈ రోజున చక్కగా క్యాంటీన్స్ రెనోవేట్ చేసేసి వాళ్ళకి చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది. 3 పూటల్లో కూడా మన క్యాంటీన్ వాళ్ళకి ఓపెన్ చేసి పెట్టడం జరిగింది. రక్షణ విషయానికి వస్తే కూడా మనం ఏదైనా కూడా అన్ని రకాల పరికరాలు కొనుక్కోవడం జరుగుతున్నది. ఈ రోజున గాలి విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకుంటున్నాం. ఎక్కడైతే వేడి ఎక్కువ మీకు ముందే తెలిసి ఆ రోజు అధ్యాయాల ప్రాజెక్టులో గాలి కొంచెం ఇబ్బంది అంటే మనం ఏసీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా వీకేఎస్ఎంఎల్ కూడా ఏసీ కూడా ప్రొవైడ్ చేశాము. సో ఎక్కడ కూడా కంపెనీ రక్షణ విషయంలో కానీ, వెల్ఫేర్ విషయంలో కానీ, వారి యొక్క ఆరోగ్యం విషయంలో కానీ ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయటం లేదు. తప్పకుండా ఇప్పుడు చేస్తున్న పనుల కంటే కూడా ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలంటే కూడా మునుముందు ఇంకా మంచి సౌకర్యాలు ఏర్పరచుకోవడానికి కూడా కంపెనీ ముందుకు వస్తుందని చెప్పి మాత్రం తెలియజేస్తాను.
ఫ్రాంక్లిన్ ఓసీపీ ఏర్పాటు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ప్రయత్నాలు ఎంతవరకు వచ్చినాయి, పనులు ఎప్పటిలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయంటారు? మనకు అందరికీ తెలిసి ఈ రోజున ఆర్జీవన్ ఏరియా నుంచి దాదాపు 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి మనము 6 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా చేస్తున్నాము. అన్నిటికంటే ముఖ్యంగా ఆర్జీవన్ ఏరియాలో మంచి గ్రేడ్ ఉన్నటువంటి బొగ్గు ఇక్కడ లభ్యమవుతుంది. మనుగూరు తర్వాత మంచి గ్రేడ్ ఉన్నట్టు బొగ్గు మన ఆర్జీవన్ ఏరియా ఒకటే ఉంది. కాబట్టి ఈ బొగ్గును ముఖ్యంగా ఈ రోజున మనం ఉత్పత్తి చేసి పంపిస్తున్నటువంటి 1200 మెగావాట్ల యూనిట్లకు సరిపోయే బొగ్గు మనం ఈరోజు ఉత్పత్తి చేసి రవాణా చేయడం జరుగుతుంది. రేపు పొద్దున మేడిపల్లి ఓసీ బంద్ కాగానే మనకు 4.5 మిలియన్ టన్నుల బొగ్గు తగ్గిపోతుంది. మరి ఈ 4.5 మిలియన్ టన్నుల బొగ్గును మనం కంపెన్సేట్ చేయాలంటే రైల్వే ప్రాజెక్ట్ కావాల్సిందే. మనకు అందరికీ తెలుసు జీడీకే 5A చాలా రోజుల క్రితమే మూసివేయడం జరిగింది. అక్కడ అండర్గ్రౌండ్ ద్వారా తీసే అవకాశం లేక ఈ రోజున ఫైవింగ్ లైన్ కూడా ఇంకా ఎంత మనం కష్టపడి చేసినా కూడా 1 or 2 years కంటే కూడా అండర్గ్రౌండ్ ద్వారా తీసే అవకాశాలు లేవు. కాబట్టి మిగిలిపోయినటువంటి రిజర్వ్స్ని మనం ఈ రోజున మళ్ళీ మనం ఓపెన్ కాస్ట్ ద్వారా తీసినట్లయితే ఈ 4.5 మిలియన్ టన్నుల బొగ్గును మనము మన రాష్ట్రంలోని విద్యుత్ ప్రాజెక్టులకు సరఫరా చేసే అవకాశం ఉంటుంది. అదే కాకుండా చక్కటి క్వాలిటీ ఉన్నటువంటి బొగ్గు మన దగ్గర లభ్యమవుతుంది కాబట్టి దాన్ని మనం వదిలేయడానికి వీలు లేదు. కాబట్టి తప్పకుండా మనం మేడిపల్లి ఓసీకి రిలే ప్రాజెక్టు కింద మనం జీడీకే 5 ఓసీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దానికి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోవడానికి మనం ప్రాజెక్ట్ ప్లానింగ్ మనము అప్లై చేసుకోవడం జరుగుతున్న ప్రాజెక్ట్ ప్లాన్ నుంచి కూడా అన్నీ కూడా మనము మైనింగ్ ప్లాను, మైనింగ్ లీజు అవన్నీ కూడా అప్లై చేసుకున్నాం. మైనింగ్ లీజ్ ఆల్రెడీ మనకు ఉన్నది. మైనింగ్ ప్లాన్ ఒకసారి అప్రూవ్ అయిన తర్వాత మనము ఈసీకి అప్లై చేసుకుంటాము. ఇవన్నీ కూడా ప్రాసెస్ 2-3 months టైం పడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అటు గవర్నమెంట్ ద్వారా ఇటు సంస్థ ద్వారా మనం ఈ సంవత్సరం డిసెంబర్ వరకు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ ఉత్పత్తి ఇప్పుడు ఏదైతే మనం ఆర్జీవన్ ఏరియాలో చేస్తున్నామో అది మనం కొనసాగించే అవకాశాలు ఉంటాయి. ఇంకేదైనా డిలే అయితే మాత్రం మనకు ఉత్పత్తి తగ్గి ఇక్కడ ఆర్జీవన్ ఏరియాలో చాలా మనం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే మనకంటే ఎక్కువ మన మీద ఆధారపడినటువంటి మన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అదే కాకుండా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా 2 కొత్త ప్రాజెక్టులు కూడా మనం తీసుకురావడం జరుగుతున్నది. ముఖ్యంగా ఎన్టీపీసీలో తెలంగాణ ప్రాజెక్టు కానీ ఇవన్నీ భద్రాద్రి ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా మనకు వస్తున్నాయి. కాబట్టి తప్పకుండా బొగ్గు మన రాష్ట్రంలోనే దొరుకుతుంది. కాబట్టి మనం తప్పకుండా ఆ ప్రాజెక్టులకు కావాల్సిన బొగ్గు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనం ఉన్నటువంటి వసతులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సిన సందర్భంగా బంద్ అయిన మైండ్లో నుంచి మిగిలిపోయినటువంటి బొగ్గును ఓపెన్ కాస్ట్ తీయడం అనేది సమంజసం. కాబట్టి ఈ ప్రాజెక్టు అవసరం అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కానీ ఫ్రాంక్లిన్ ఓసీపీగా మార్చడం మూలంగా గోదావరి కానీ బొందల గడ్డగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పరిసర ప్రాంతాల ప్రజల నుండి. ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావడంతో ఇది పొలిటికల్ ఇష్యూగా కూడా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరేం సమాధానం చెప్తారు, ఎలాంటి క్లారిటీ ఇస్తారు? ఏది అట్లా ఏముండదు. ఎందుకంటే మనము ఈ రోజున ఓపెన్ కాస్ట్ ద్వారా కానీ అండర్గ్రౌండ్ ద్వారా కానీ మనం బొగ్గు తీయాల్సిన అవసరం ఉన్నది, మనకు అవసరం ఉంది. కాబట్టి మనకు అందరూ తెలుసు ఇప్పుడు ఏదైతే మనకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ బొగ్గు ఏదైతే దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎప్పుడైతే అవసరాలకు మనం తీర్చాలనుకుంటే మనం ఇప్పుడు అండర్గ్రౌండ్ ద్వారా ఎంత ఉత్పత్తి చేసినా కూడా సరిపోదు. తప్పకుండా మన దేశంలోనే కాదు మిగతా దేశాల్లో కూడా ఓపెన్ కాస్ట్ ద్వారా మనం బొగ్గు ఉత్పత్తి చేయడం జరుగుతున్నది. ఎక్కడ కూడా అటువంటి ఇబ్బంది లేదు. ఇమ్మీడియట్గా మళ్ళీ మనము రిక్లమేషన్ చేయడం జరుగుతుంది. ప్రతి మైన్ కూడా మీరు చూసినట్టయితే ఓసీ1 పాత చూసుకున్నట్టయితే మళ్ళీ దాన్ని నింపేసినాము. అదేవిధంగా ఇవాళ మేడిపల్ ప్రాజెక్టు కూడా 70% మనం నింపేసినటువంటి ఇబ్బంది కూడా లేదు. ముందు కూడా ఏదైతే ప్రాజెక్ట్స్ మన ఓపెన్ కాస్ట్ వచ్చినట్టయితే దాన్ని మళ్ళీ సమానం చేసి మన గవర్నమెంట్ నుంచి మనకు అటువంటి నిబంధనలు ఉన్నాయి. ఖచ్చితంగా దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే మనకు నిబంధనలు ఉన్నాయి. కాబట్టి కంపెనీ తప్పకుండా నిబంధనలు పాటించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తాము. ఇప్పటివరకు చూడండి, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఎటువంటి చిన్న ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చు కానీ మేజర్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు. పర్యావరణ పరంగా కానీ పచ్చదనం పరంగా కానీ లేకుంటే వాటర్ సప్లై విషయాలు కానీ ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం. ముందు కూడా ఇంకా ఇంతకంటే మంచి మెరుగైన పరిస్థితులు వాళ్ళు కలిగించి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పి కంపెనీ తరఫున అందరికీ తెలియజేస్తున్నాం. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ఫైనల్గా ఏం సందేశం ఇస్తారు కార్మికులకు కానీ కార్మిక సంఘాలకు? తప్పకుండా సింగరేణి సంస్థ అనేది ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమనంతో ముందుకెళ్తుంది. చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజున సింగరేణి సంస్థ ఇంత చక్కటి రిజల్ట్ సాధించడానికి కార్మికుల పాత్ర ఎంతో ఉంది. వారు ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తూ ఈ 130 సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థను ఇంకా 100 సంవత్సరాలు నడిపించడానికి పూర్తిగా సహకారాలు అందించాలి. మరి అదే క్రమంలో కంపెనీ కూడా వారికి అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు కానీ మరి రక్షణ విషయంలో కానీ ఆరోగ్యం విషయంలో కానీ కంపెనీ కూడా మంచి ఫెసిలిటీ ఇస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకుంటూ
ఈ సంస్థను ఇప్పుడు ఏ రకంగా అయితే ముందుకు తీసుకెళ్తున్నాం 5 to 6% గ్రోత్ రేట్తో తీసుకెళ్తున్నాము, అదే పద్ధతిలో తీసుకెళ్ళినట్టయితే మరి మన ప్రభుత్వ అభివృద్ధి పథంలో వెళ్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. అదేవిధంగా మనం కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా మన భవిష్యత్ కాలానికి మన పిల్లలందరూ కూడా మంచి మనం అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇదే స్ఫూర్తితో పనిచేసి మీరు అందరూ కూడా కంపెనీ ముందుకు నడిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. సమిష్టి కృషి ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించబడిన వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించే అవకాశాలున్నాయని, ఈ నేపథ్యంలో గతంలో కంటే లాభాలు కూడా మెరుగుపడే అవకాశాలున్నాయని RG1 GM విజయపాల్ రెడ్డి గారు చెబుతున్నారు. అలాగే OCP4కు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తున్న ఫైన్లైన్ OCP వల్ల పరిసర ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా పకడ్బందీ చర్యలు చేపడతామని ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ తిరుపతి రెడ్డితో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేష్ నేతకానిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్ని వర్గాల ప్రజలకు, కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం గోదావరికని శివాజీనగర్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోమారపు మాట్లాడుతూ 70 ఏళ్ల స్వాతంత్ర భారతావనిలో ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో, పేదరికాన్ని నిర్మూలించడంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. అన్ని రంగాలలో దేశం అభివృద్ధిని సాధించేలా పెను మార్పులు జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ఒక టర్ములోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఘనమైన ప్రగతిని సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచిన కేసీఆర్ దేశంలో కూడా పాలనాపరమైన మార్పుల కోసం ఆలోచన చేస్తున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రి సూచన మేరకు మాజీ ఎంపీ వివేక్ టికెట్ తిరస్కరించిన సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలో వివేక్కు సముచిత గౌరవాన్ని కల్పించారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ సూచించిన వెంకటేష్ నేతకానిని పెద్దపల్లి ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు కార్యకర్తలు బాధ్యతగా కృషి చేయాలని, అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్కు అండగా నిలవాలని సోమారపు సత్యనారాయణతో పాటు నగర మేయర్ చిట్టూరి రాజమణి కోరారు. పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలనే ప్రయత్నం లోపల వారు చాలా యూహతోటి ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఈరోజు మన దేశంలో స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా మనకు ఈ దేశంలో మొత్తం వాడకానికి అవసరం ఉన్నదానికంటే 3 అంతల నీళ్లున్నా ఎక్కడికి కూడా నీరు అందడం లేదు. దాంతో ఈ 70 సంవత్సరాల్లో కూడా 28% మంది దారిద్ర్య రేఖ కింద ఉన్నారు. ఈ దేశ దారిద్ర్యం పోవాలి అని అంటే దేశంలో పెను మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఇంతకాలం నడిపిన బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఏ కార్యక్రమాలు అయితే బీదతనాన్ని దూరం చేస్తాయో అవి చేయలేకపోయినారు. పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం 14 సంవత్సరాలు చేసి తెలంగాణ సాధించిన తర్వాత కేవలం ఒక టర్మ్లోనే మనం ఎన్నో మార్పులు చూసినాం. ఈరోజు తెలంగాణలో 100% ప్రతి ఇంటికి తాగునీరు అందుతుంది. కరెంటు రోజు కూడా పరిశ్రమలు బంద్ కానీ ఒకరోజు కూడా ప్రజలు ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్ వోల్టేజ్ తోటి ఈరోజు మనకు కరెంట్ వస్తుంది. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి కరెంట్ వస్తుంది. కొద్ది రోజుల్లో మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ కరెంటు మనం ఉత్పత్తి చేసే స్థితిలో పోతున్నాం. కానీ ఈ రోజులో దేశానికి కావాల్సిన కరెంటు కంటే ఎక్కువ కరెంటు ఉత్పత్తి జరుగుతున్నా దాపాన్ని ప్రాపర్గా పంచలేక అధ్వాన స్థితిలో దేశం ఉంది. కేసీఆర్ గారు అందుకే రాష్ట్రంలో ఏ మార్పు అయితే వస్తుందో అటువంటి మార్పు మన దేశమంతా రావాలని, దేశం సుభిక్షంగా ఉండాలనే ప్రయత్నంతో ఈరోజు ముందుకెళ్తున్నారు. ఎవరైతే ప్రజల్లోకి సేవ చేస్తామని పోతారో వాళ్ళే ప్రజలకు న్యాయం చేయగలుగుతారు. ఎవరైతే పాలిటిక్స్ని ఒక వ్యాపారంగా తీసుకుంటారో, ఎవరైతే పాలిటిక్స్ను ఒక పదవి కోసమే ఆకాంక్ష కూడా తీసుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకు న్యాయం చేయలేరు. ఈరోజు వెంకటేష్ గారు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజీనామా చేసి
ఆ తర్వాత రాజకీయంగా పోతే ఇంకా ఎక్కువ చేయొచ్చు అనే ఉద్దేశంతో వారు ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేసినారు, ఓడిపోయినారు. ఇప్పుడు వారికి అవకాశం దొరికింది మన పెద్దపల్లి పార్లమెంట్కు నాయకత్వం వహించడానికి. ప్రజలను కోరుకుంటున్నాను, ముఖ్యంగా నన్ను అభిమానించవాలని కూడా కోరుకుంటున్నాను. సింగరేణి ఎంప్లాయీస్ కోరుకుంటున్నాను, బిజినెస్ పీపుల్ కోరుకుంటున్నాను, మహిళా సోదరిమణులను కోరుకుంటున్నాను, పెద్ద మనుషులను కోరుకుంటున్నాను, రైతులను కోరుకుంటున్నాను, విద్యార్థులను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా పర్టికులర్గా ఉద్యోగస్తులను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ క్యాడర్ నుంచి వచ్చిన వ్యక్తి, మీ కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి. అందుకని తప్పకుండా మీరంతా ఈరోజు కారు గుర్తు కొట్టేసి పెద్దలు కేసీఆర్ గారు ధృవపరిచిన వ్యక్తి వెంకటేష్ నేతా గారికి భారీ సంఖ్యలో ఓట్లేసి గెలిపించాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు మరి వెంకటేష్ గారిని మన అభ్యర్థిగా ప్రకటించారు. మరి వారిని మనము రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అత్యధిక మెజార్టీతోటి, భారీ మెజార్టీతోటి గెలిపించాలని చెప్పేసి రామగుండం ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఒక చదువుకున్న వ్యక్తి, అన్నీ తెలిసిన వ్యక్తి, ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి వారు ముందుకొచ్చారు. వారిని కలవడం జరిగింది, మాతో మాట్లాడారు. అందరం కూడా మరి టీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా మరి పెద్దలు గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు మరి తెలంగాణ రాష్ట్రము అభివృద్ధిలో మరి ముందుంది. కరెంటు విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ పథకాలలో కానీ, ఇంకా వైద్య విద్య రంగాలలో కానీ తెలంగాణ రాష్ట్రమే అన్నింటిలో ముందుంది. ఇంకా రాబోయే కాలంలో కూడా ఇప్పుడున్న మన అభ్యర్థిని వెంకటేష్ గారిని గెలిపించుకున్నట్టయితే మన రామగుండం పారిశ్రామిక ప్రాంతం వారి ద్వారా కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎన్నో చేసే విధంగా మరి మేము కలిసి మాట్లాడడం జరిగింది. మేము కష్టపడి పనిచేస్తాము ఈ 10 రోజులు టీఆర్ఎస్ అభ్యర్థికి వెంకటేశం గారికి. ఇక్కడ డెవలప్మెంట్ కూడా మరి అదేవిధంగా కష్టపడి పని చేయిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు కోదాటి ప్రవీణ్, కిషన్ రెడ్డి, వడ్లూరి రవి, కందుల స్వరూప, నాయన భాగ్యలక్ష్మి, ధరణి స్వరూప, నాయకులు గుంపులో ఓదలి యాదవ్, మంచికట్ల భిక్షపతి, నీరటి శ్రీనివాస్, హమీద్, శ్రీనివాస్ గౌడ్, ములుగూరి వీరయ్య తదితరులు పాల్గొన్నారు. వాగ్దానాలన్నింటిని విస్మరించి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్ విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిలో జరిగిన కాంగ్రెస్ ప్రచార సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత 15 ఏళ్ల క్రితం కేసీఆర్ ఎప్పుడు చూసినా బొగ్గుబాయి, దుబాయ్, బొంబాయి అనేవారని, ఎప్పుడైతే సీఎం అయ్యాడో అప్పుడు ఆ మాట మరిచి ప్రజలందరినీ నమ్మించే పథకాలతో అంతా అయోమయం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గతంలో ఈ ప్రాంత ప్రజలు కార్మిక వర్గ శ్రేయస్సు కోసం స్వర్గీయ వెంకటస్వామి చేసిన అభివృద్ధికి దీటుగా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం మెడికల్, మైనింగ్ కాలేజీల ఏర్పాటు కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కనీసం సుమారుగా ఒక 15 సంవత్సరాల పాటు ఒక పదం చాలా ప్రాముఖ్యతలో ఉంటుండే. ఏ పదమో చెప్పగలుగుతారు ఎవరైనా? ఒకటే ఒక పదము 15 సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో ఎప్పుడు వచ్చినా సరే మొత్తం కూడా మారుమోగిన మాట ఏదయ్యా అంటే బొగ్గుబాయి, బొంబాయి, దుబాయ్. 5 సంవత్సరాల నుండి బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ మొత్తం కూడా మూగపోయింది. అది ఎవరికి కూడా గుర్తులేదు. ఎందుకంటే మన పని అయిపోయింది, ఆయన పని అయిపోయింది. పూర్తిగా ఆయనకు కావాల్సిన ఆయన చేసుకొని ఈరోజు బొగ్గుబాయిని మర్చిపోయారు, దుబాయ్ని మర్చిపోయారు, బొంబాయిని మర్చిపోయారు. ముఖ్యమంత్రి అయిపోయింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మాట మూగపోయింది. ఆ మాట మూగపోయింది కాబట్టి నేను ఈరోజు మీకు అందరికీ కూడా హామీ ఇస్తున్నా. కేసీఆర్ గారు ఏమైతే వాగ్దానాలు ఇచ్చిందో, ముఖ్యంగా ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ కానివ్వండి,
అదేవిధంగా బొగ్గు గని కార్మికుల యొక్క అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా అన్న జనప్రసాద్ అన్న గారు నా దృష్టికి తీసుకొచ్చినారు. అంతకుముందు కూడా ఈ ప్రాంతంలో నేను మంత్రిగా ఉన్న టైంలో నా దృష్టిలో ఉన్న విషయాలలో అతి ముఖ్యమైన ఏంటంటే ఈ ప్రాంతంలో పర్మనెంట్ ఉద్యోగాలు పర్మనెంట్ చేయడం, అదేవిధంగా ఎవరికైతే మనకు తల్లిదండ్రులు ఉంటే పిల్లలకు ఇచ్చే ఆ ఉద్యోగాలు ఇవ్వడం, తర్వాత మిగిలిన ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ కూడా లేబర్ కూడా వచ్చే లేబర్ డబ్బులకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ వేస్తున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా నేను మీ గొంతుకనై పార్లమెంట్లో తప్పకుండా నేను పరిష్కారం చేస్తానని చెప్పేసి కూడా మీకు అందరికీ నేను వాగ్దానం చేస్తా ఉన్నా. కాబట్టి మిత్రులారా, మీకు ఈరోజు ఒకటే విషయం, అందరూ కలిసి ఈరోజు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ రావాలని గతంలో ఉన్న రీతిగానే ఈ ప్రాంతంలో వెంకటస్వామి గారు లాగా వెంకటస్వామి గారు చేసిన కార్యక్రమాలను అన్నింటినీ కూడా మళ్ళీ పునరావృతం చేయాలంటే దయచేసి ఈరోజు చేతి గుర్తుకు ఓటేసి నన్ను ఎంపీగా గెలిపించినట్లయితే ఆయన మర్చిపోయే విధంగా నేను పరిష్కారం చేస్తానని చెప్పేసి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మరణానంతరం పేద ముస్లిం మైనార్టీ కుటుంబాలకు దోహదపడేలా కనిలో ఏర్పాటు చేసిన జనాజా వ్యాన్ను మంగళవారం ప్రారంభించారు ముస్లిం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు. ఈ మేరకు మంగళవారం ఉదయం కనిమెయిన్ చౌరస్తా సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కోరకంటి చందర్ ముఖ్య అతిథిగా హాజరై జనాజా వ్యాన్ను ప్రారంభించారు. పేద ముస్లిం మైనార్టీల సహాయార్థం ఈ వాహనాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంత ముస్లింలు వారి ఐక్యతతో పాటు సేవా దృక్పథాన్ని చాటుకున్నారని అభినందించారు. వైకుంఠ రథన్ లాంటి ఈ వాహనాలను అన్ని మతాల వారికి అందుబాటులోకి తీసుకువచ్చేలా త్వరలోనే తన ఫండ్తో ఏర్పాటు చేస్తానని చెప్పారు. అలాగే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం త్వరలోనే ప్రత్యేకంగా ముస్లిం వెల్ఫేర్ కమిటీని ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. కాగా పేద ముస్లిం కుటుంబాలకు చేయూతను అందించాలనే ఆలోచనతోనే ఈ వ్యాన్ను ఏర్పాటు చేయడం జరిగిందని, అవసరమైన వారు ఈ వాహన సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్గనైజేషన్ అధ్యక్షులు హజీ అలీ సూచించారు. వర్గంలో అందరికంటే అన్ని మతాలకు అన్ని కులాల కంటే ఎక్కువగా చైతన్యం ఉండి ఒక క్రమశిక్షణతోని ఉండేటువంటి ఒక ముస్లిం సోదరులు ఇలా మళ్ళీ ఒకసారి వాళ్ళ ఐక్యతను మీకున్నటువంటి ఒక సేవా మార్గమైనటువంటి ఆలోచనను ఇవాళ ప్రజలకు తెలియజెప్పారు. చాలా సంతోషం. జనజా వ్యాన్ను ప్రత్యేకంగా మీరే ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. నిరుపేదలైనటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు మరణించినప్పుడు వాళ్లకు నిజంగా కొన్ని కుటుంబాలలో చాలా ఇబ్బందికర పరిస్థితులు, దహన సంస్కారాలు చేయడానికి కనీసంగా ఏం దొరకనటువంటి పరిస్థితులు మేము కళ్ళారా చూసినాం. అందుకోసమే మేము ఎన్నికైన తర్వాత మొట్టమొదలుగానే ఎన్నికలకు ముందే చెప్పినాం, తప్పకుండా ముస్లిం సోదరులకు, అదేవిధంగా క్రిస్టియన్ సోదరులకు, అదేవిధంగా హిందూ సోదరులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నా ఫండ్ ద్వారా ఈ యొక్క వ్యాన్లను కూడా ఏర్పాటు చేస్తామని అన్నాం. అతి త్వరలోనే ఆ యొక్క కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది. ఎందుకు అంటే చాలా దీనికంటే ఇంకా గొప్ప కార్యక్రమం ఏది లేదు. వాస్తవంగా చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత చాలా బాధలో ఉంటారు. ఆ బాధలో ఉండి మినిమం ఈరోజు ఉన్నటువంటి దాంట్లో వ్యాన్కి పెట్టుకుంటే 2-3 వేల రూపాయలు, కట్టెలకు ఇంకా వేరే వేరే అవసరాలకు, హిందువులు అయితే వేరే రకంగా, ఇట్లా చాలా ఖర్చులు ఉండేటువంటి పరిస్థితుల్లో పెట్టుకోలేనటువంటి దీనావస్థలో ఉన్నటువంటి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అందుకోసమే మనసున్నటువంటి మంచి ఆలోచన కలిగినటువంటి మీరంతా కూడా ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా ఏదో జన్మలో చేసుకున్నటువంటి అదృష్టం అయితేనే ఈ కార్యక్రమాలలో పాల్గొనడం. ఏ సమస్యలున్నా ఏదున్నా కూడా మౌల్ సాబులు కానీ, తర్వాత మన మస్జిద్ కమిటీ పెద్దలు కానీ అందరికి కూడా రామగుండం నియోజకవర్గంలో ఒక అభివృద్ధికి సంబంధించినటువంటి, సంక్షేమంకి సంబంధించినటువంటి కమిటీని వేయాలని చెప్పినాం. ఈ మధ్య కాలంలోనే దయచేసి మొన్ననే 100 రోజులు అయిపోయిన తర్వాత ప్రకటన చేసుకుందాం అనుకున్నాం. బాయ్ అందరూ కూడా ముఖ్యమైనటువంటి వాళ్ళు ఒక 5 మంది 10 మంది అనుకొని కాన్షియన్స్కి సంబంధించినటువంటి అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఒక కమిటీ ఏర్పాటు చేసుకుంటే
సంక్షేమం విషయంలో ఇట్లాంటి ఇబ్బందులు, లేకపోతే హాస్పిటళ్లలో ఇబ్బందులు, లేకపోతే ఏదైనా పెళ్లిళ్ళు చేస్తే ఇబ్బందులు, ఇట్లాంటి ఒక నిరుపేదలైనటువంటి వాళ్ళకు మనం అందరం కూడా సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ముస్లిం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కోరగంటి చంద్ర ఎమ్మెల్యే గారి కోరగంటి చంద్ర గారు ముఖ్య అతిథులుగా వచ్చి ఈ జనాజా వ్యాన్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దీని ఉద్దేశం ముస్లిం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ యొక్క 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యొక్క ఆర్గనైజేషన్ ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఉచితంగా సేవ చేసేదానికి, ఉచితంగా తీసుకుపోయేదానికి ఈ వ్యాన్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ముస్లిం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే పేదవాళ్ళకు సహాయం చేయడం, పేద వర్గాలకు సాయం చేయడమే దీని ఉద్దేశం. ఈ ఆర్గనైజేషన్ ఒక 10 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు పేద వాళ్ళకు మ్యారేజ్లకు కానీ, తర్వాత వాళ్ళకు ఆరోగ్య రీత్యా కానీ, మెడికల్గా కానీ వాళ్ళకి ఎన్నో ఇలాంటి కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాం. అందులోనే భాగంగా ఈ జనాజా వ్యాన్ కూడా ఇది ముస్లింలు హిందువులు అనే తేడా లేకుండా ఈ జనాజా వ్యాన్ను అందరికీ మేము ఇవ్వగలుగుతాం. మాకు ఒక ఫోన్ కాల్ చెప్తే మేము వాళ్ళందరూ దగ్గరికి వచ్చి మేము దీన్ని ఆల్రెడీ పంపగలుగుతాం మేము. కాబట్టి ఇది ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ మా సభ్యులందరూ కృషి వల్ల ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క సభ్యులు మొత్తం కలిసి ఈ యొక్క వ్యాన్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని మంచింత వేసుకొని దీన్ని చేసినాం. కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను ముస్లిం సోదరులందరికీ, మిగతా సోదరులందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. దీన్ని ఉపయోగించుకోండి. ఫోన్ నంబర్ 9908333504కు కాల్ చేస్తే ఇమీడియట్లీ మీ దగ్గరికి ఈ వ్యాన్ వచ్చును. ఇంకా ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, ముస్లిం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సభ్యులు ఎస్కే బాజీ, మీర్ జకీర్ అలీ, సయ్యద్ జానీ, మున్వర్, మోయిన్, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.